బీజేపీ నేత భానుప్రకాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 4 గోడల మధ్య జరగకపోతే గోడెక్కి చదువు నాకేమి 4 గోడల మధ్య కాకపోతే నువ్వు గోడకి బైబిల్ చదివితే కూడా మాకే అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మేము టీటీడీ ఈఓ గారికి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూయేతరులు నాన్ హిందూస్ అంటే మిగతా హిందువులు కాకుండా మిగతా మతాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చినా సరే కంపల్సరీ డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది XYZ జగన్మోహన్ రెడ్డా ఇంకో రెడ్డో ఎవరైనా సరే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాము. నిన్న ఆయన మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ ఒకటి అన్నాడు, నాకే ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఎస్సీ ఎస్టీలకి దళితులకి ఏ విధంగా ఉంటుంది అన్నారు. నీకే అంటే ఏమయ్యారు నువ్వు చెప్పు. నువ్వు కేవలం పులివెందలకి శాసనసభ్యుడివి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంత అహంకారం ఆయన నుంచి వస్తుంది. నాకే ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా. నాకు ఇవ్వండి అని చెప్పి కోర్టు చుట్టూరు తిరుగుతున్నావు నువ్వు. ఇంకా అహంకారం తగ్గలేదా? 11 స్థానాలకి నిన్ను పరిమితం చేస్తే కూడా ఇంకా అహంకారం తగ్గకుండా నాకే అంటున్నావు. ఈరోజు టైం 12 అవుతుంది. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేపు మధ్యాహ్నం 12 లోపల 24 గంటల లోపల మా దళిత సోదరుల్ని టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ టీటీడీ ఆలయాల్లో కానీ ఏ రోజైనా మేము ఇబ్బంది పెట్టామా, ఏ ఒక్కరి దగ్గర నుంచే చెప్పించు. నేనైతే రాజకీయానికి శాశ్వత తప్పుకుంటా, నువ్వు తప్పుకుంటావా? 24 గంటల లోపల టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ తిరుమలలో కానీ ఒక్క దళిత సోదరుల దగ్గర చెప్పించు. నేనైతే చెప్తున్నా 24 గంటల లోపల రేపే శాశ్వతంగా రాజకీయాలు జీవితంలో మాట్లాడు. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? కుల రాజకీయాలు ఎందుకు తెస్తావు? దేవాలయ దీంట్లో వ్యవస్థలో మత రాజకీయాలు ఎందుకు తెస్తావు? హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయాల్లో ఉంది. పూరి జగన్నాథ్ ఆలయంలో కానీ అనంత పద్మనాభ ఆలయంలో కానీ గురువాయూర్లో కానీ అంతెందుకు మన పక్కన తమిళనాడు ఆలయాల్లో చాలా ఆలయాల్లో హిందూయేతరులకి ఆలయ ప్రవేశం లేదు. నీకు కొండ మీద అవకాశం ఉంది. నేను మీ ఆస్తి అడగట్లేదే. జగన్మోహన్ రెడ్డి ఆస్తి రాసిమని చెప్పట్లు అడగట్లే. మనం భగవంతుడి మీద నమ్మకం విశ్వాసంతోనే స్వామిని దర్శనం చేసుకుంటానని చెప్పి అడగమంటున్నాం. క్లియర్ కట్గా ఉంది మిత్రులారా. దీంట్లో చూడండి, ఏపీ చారిటబుల్ యాక్ట్లో చూడండి, చాప్టర్ 18 ఏం చెప్తా ఉంది. ఒకసారి చదువుకోమని చెప్పండి. క్లియర్ కట్గా చెప్తా ఉంది, నాన్ హిందూస్ వస్తే కంపల్సరీ సిగ్నేచర్ చేసిన తర్వాత అనుమతించండి అని. ఇంకో పెద్ద ఆయన అంటాడు, తిరుపతిలో మాజీ చైర్మన్ గారు 2 సార్లు చేశాడు, సభ్యుడిగా 3 సార్లు చేశాడు. ఎందుకు పెట్టాలి అంట? నీ కూడా అది ఏమన్నా కరుణాకర్ రెడ్డి గారు నువ్వు కట్టించిన కూడా అంటున్నా. నువ్వు ఒకవేళ ఏదైనా గుడి కట్టించుకుంటే ఆడైనా ఆయన తీసుకోబో, మాకేం అభ్యంతరంలే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇడుపులపై ఏదైనా గుడి ఉంటే వెళ్ళి రమ్మని చెప్పాడు, మాకేం అభ్యంతరంలే. ఇది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఈరోజు కాదు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మిత్రులారా, అది అచ్చు తప్పో లేకపోతే మాట తప్పో ఉంటుంది. వైసీపీ గూండాలు అనే దాని బదులు బీజేపీ గూండాలని ఉంటారు. బీజేపీలో అలాంటి క్యారెక్టర్ ఉన్నోళ్ళు కానీ ఎవరు ఒకరు కూడా లేరు. మేము ఖచ్చితంగా అలిపిరి దగ్గర సంతకం పెట్టకపోతే అడ్డుకుంటాం. హెచ్చరించిన మాట వాస్తవం. ఎందుకంటే గోవిందు భక్తులుగా వెంకటేశ్వర భక్తులుగా మేము హెచ్చరించాం. కానీ ఏదో గూండాలు బయట